డోపింగ్కి వెళ్దాం. డోపింగ్, వాట్ ఈస్ దిస్ డోపింగ్? ఇవన్నీ కూడా ఏంటి అనేది, ఈ డోపింగ్ అంటే ఏంటి, ఇది అసలు అథ్లీట్స్ డోపింగ్ అనే పద్ధతిని వాడొచ్చా, వాడకూడదా, డోపింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్ని కూడా ఇప్పుడు తెలుసుకున్నాం. సో డోపింగ్, ఇది డోపింగ్ అంటే ఏంటంటే కొన్ని సబ్స్టెన్సెస్ వాడటం, డ్రగ్స్, ప్రధానంగా మనకి డ్రగ్స్ వాడటం. కొన్ని డ్రగ్స్ అంటే కెమికల్ సబ్స్టెన్సెస్. డ్రగ్స్ అంటే మనం నెగిటివ్ మీనింగ్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. డ్రగ్ అనేప్పుడు కొన్ని కెమికల్ రసాయనిక పదార్థాలు మన అథ్లీట్ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి వాడేటటువంటివి. ఇవి ప్రధానంగా మన స్పోర్ట్స్ లో రెగ్యులేట్ చేసిన ఆర్గనైజేషన్ వాళ్ళు వాడుతూ ఉంటారు. తర్వాత మనకి ఈ డ్రగ్స్ వాడి పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది అది మనకి సామాజిక పరంగా మంచిది కాదు అని అనుకోవటం వలన దీన్ని చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మనకి బ్యాన్ చేశారు. దే కన్సిడర్ ఇట్ యాజ్ అనెథికల్, ఇమ్మోరల్ అని చెప్తూ ఉంటారు. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ డోపింగ్ ఒక డెఫినేషన్ ఇచ్చింది. The administration or use of any used by a competing athlete, any substance foreign to the body or any physiological substance taken in abnormal quantity or taken by an abnormal route of entry into the body with the sole intention of increasing an artificial and unfair manner his performance in competition. Increase చేసుకోవడం, performance improve చేసుకోవడం కోసం అథ్లీట్స్ అందరూ కూడా ఇండైరెక్ట్ పద్ధతిలో ఆర్టిఫిషియల్ గా అంటే అన్యాచురల్ గా శరీరంలోకి కొన్ని రకాలైన పదార్థాలని పంపించుకోవటం. ఇది అబ్నార్మల్ క్వాంటిటీస్ లో పంపించి వాటి వల్ల వచ్చే ఫలితాల ద్వారా తమ యొక్క పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం అని చెప్పారు. ఇది అనెథికల్ అని కూడా చెప్తున్నారు. ఇది ఎథిక్స్ అంటే తెలుగు ఏం చెప్తాం మనం? అనెథికల్ అది మనకి సో తెలుగు పదం నాకు రావట్లేదు. సో ఇట్ ఈస్ అనెథికల్, అది ఇమ్మోరల్, మనకి న్యాయసమ్మతం కాదు అని చెప్తారనమాట. సో ఇండైరెక్ట్ గా ఏదైనా పదార్థాన్ని శరీరంలోకి పంపించుకోవడం, అది ఫిజియోలాజికల్ కావచ్చు, ఏ పదార్థం అయినా సరే శరీరాన్ని పంపించుకొని అన్యాచురల్ గా తమ యొక్క పెర్ఫార్మెన్స్ ని వాటిని ఉపయోగించుకొని ఇంప్రూవ్ చేసుకునే పద్ధతుల్ని డోపింగ్ అని చెప్పి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ దాన్ని డిఫైన్ చేసింది. సో డోపింగ్ మనకి ప్రధానంగా చూడండి, ఇక్కడ రసాయనిక పదార్థాలు డోపింగ్, తర్వాత బ్లడ్ డోపింగ్, ఇందాక చెప్పుకున్నాం మనం బ్లడ్ డోపింగ్ గురించి కొంచెం విపులంగానే చెప్పుకున్నాం. బ్లడ్ డోపింగ్, సరే డోపింగ్ ఇక్కడ చాలా రకాలుగా అన్ని యాక్టివిటీస్ కి దాదాపు ఈ డోపింగ్ ఏదో రకంగా కొంచెం పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసే విధంగానే ఉంటుందని మనం చూద్దాం. తర్వాత బ్యాన్ అండ్ డోపింగ్ మీద బ్యాన్ ఉంది. మనకి అథరైజ్డ్ కాంపిటీషన్స్ లో పాల్గొనాలి అంటే స్పోర్ట్స్ అసోసియేషన్స్ అన్ని కూడా ఈ డోపింగ్ ని బ్యాన్ చేశాయి. ఇట్ ఈస్ బ్యాన్డ్. అథ్లీట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ డోపింగ్ నుంచి వాళ్ళని ప్రొహిబిట్ చేసేసారు. ఎందుకు అనంటే ఎందుకనంటే అనెథికల్ మీన్స్ లో, మనకి అన్యాచురల్ మీన్స్ లో కృత్రిమంగా తన పెర్ఫార్మెన్స్ ని పెంపొందించుకోవడం అనేది మిగతా అథ్లీట్స్ న్యాయసమ్మతంగా న్యాయబద్ధంగా పార్టిసిపేట్ చేసిన అథ్లీట్స్ కి అది కొంచెం ఇంపైర్మెంట్ గా ఉంటుందని, డ్రగ్స్ అనేవి ఏమీ వాడకుండా నేను నిజాయితీగా ఉంటాను అన్నటువంటి నిజాయితీ పరులైనటువంటి అథ్లీట్స్ కి అది చాలా హార్మ్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. ఇవన్నీ కూడా ఈ డోపింగ్ అనేది, ఈ అథారిటీస్ అన్ని కూడా ఏం చెప్తున్నాయంటే, ఈ డోపింగ్ అనేది స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటాం చూసారా, దాన్ని కిల్ చేసే విధంగా ఉన్నాయి. అసలు ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉన్నాడు, ఎవడు కూడా డోపింగ్ జోలికి వెళ్ళడు అని చెప్పి అనుకొని ఈ డోపింగ్ ని బ్యాన్ చేశాయన్నమాట. తర్వాత మరి బ్యాన్ చేసినప్పుడు వాడుతున్నాడు అంటే వాడుతున్నాడని ఎలా తెలియాలి? వాడు బ్యాన్ చేశాడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అతన్ని కాంపిటీషన్స్ లో మళ్ళీ పాల్గొనకుండా
అతన్ని డిబార్ చేసేస్తున్నాడు. ఇంకా ఇంతకుముందు లైఫ్ టైం డిబార్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. డిగో మ్యారడన్, తర్వాత బెన్ జాన్సన్, వీళ్ళందరూ కూడా ఇక స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో పాల్గొనకుండా చేశారు. అటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. లేకపోతే కొన్ని కాంపిటీషన్స్ లేదా 1 or 2 కాంపిటీషన్స్ అతన్ని మిస్ అయ్యేట్టుగా చేసి మిగతా అలౌ చేయడం, ఇట్లా సమ్ పనిష్మెంట్ ఇస్ టు బి గివెన్. బ్యాన్ చేసింది వాడాడు అంటే అథ్లెటిక్ పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ వాడాడంటే నువ్వు వాడావు అని చెప్పి నిరూపించాలి. నిరూపించాలి అంటే కొన్ని డోప్ టెస్టింగ్స్ ఉన్నాయన్నమాట మనకి. మన సర్వసాధారణంగా ఏంటంటే అందులో పార్టిసిపేట్ చేసేటువంటి అథ్లెట్స్ అందరినీ కూడా టెస్ట్ చేయరు. ఎందుకు చేయరు అంటే ఇట్ ఈస్ కాస్ట్లీ అఫైర్. డోప్ టెస్టింగ్ చాలా చాలా సెన్సిటివ్ టెస్ట్ అది. డోప్ టెస్టింగ్ అంటే అని ఎవరిని టెస్ట్ చేయాలి, ఎవరిని టెస్ట్ చేయకూడదు అనేది యాక్టివిటీ టు యాక్టివిటీ ఇట్ చేంజెస్. ఈవెంట్ టు ఈవెంట్ ఇట్ చేంజెస్. ఏ ఈవెంట్, ఒక్కొక్క ఈవెంట్, కొన్ని ఈవెంట్ లో ఒక రకంగా ఉంటుంది, కొన్ని ఈవెంట్ లో ఒక రకంగా. కొన్ని ఈవెంట్ లో మెడల్ విన్నర్స్ మాత్రమే టెస్ట్ చేస్తారు, కొన్ని ఈవెంట్ లో ఫైనల్స్ కి వచ్చిన వాళ్ళందరినీ టెస్ట్ చేస్తారు, కొన్ని ఈవెంట్స్ లో ఎట్ ర్యాండమ్ వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందిని ఏరుకొని కొంతమందిని ఎట్ ర్యాండమ్ టెస్ట్ చేస్తారు. ఈ రకంగా ఇన్ని రకాలుగా మనకి టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. మరి ఏంటి టెస్టింగ్ ఏంటంటే ఒక 80 ml శాంపుల్ ఆఫ్ యూరిన్ ఈస్ కలెక్టెడ్. మన అథారిటీ ఎవరైతే అథారిటేటివ్ గా వాటిని టెస్ట్ చేస్తారో వాళ్ళని అపాయింట్ చేసిన వాళ్ళు ఒక 80 ml ఆఫ్ యూరిన్ ఈస్ కలెక్టెడ్. దాన్ని 2 బాటిల్స్, అంతకుముందు 2 చేసేవాళ్ళేమో ఇప్పుడు 3 కూడా చేస్తున్నారు. ఇప్పుడు 3, మొదట్లో 2 చేసేవాళ్ళు. ఇప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ రావడం వల్ల ఇప్పుడు 3 బాటిల్స్ తీసుకొని వాటిని సీల్ చేసి ప్రజెన్స్ అథ్లీట్ ఎదురుగానే సీల్ చేసి వాటి మూడింటి మీద అథ్లీట్ యొక్క సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. తర్వాత అప్రూవ్డ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అప్రూవ్ చేసినటువంటి ల్యాబ్స్ లో వీటిని టెస్ట్ చేస్తారు. టెస్ట్ వేరే అథెంటికేటెడ్ ఏజెన్సీస్ మాత్రమే దీన్ని టెస్ట్ చేయాలి. వేరే వాళ్ళు ఎవరైనా చేసినా దానికి వెలిడిటీ అంటూ ఏముంది, ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కావాలంటే ఈ అథ్లీట్స్ ఎవరైనా వేరే ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటంటే వీళ్ళు ఉందంటున్నారు, ఉందా లేదా చెప్పమంటే వాళ్ళు ఏదైనా టెస్ట్ చేయొచ్చు. చేసే ఏజెన్సీస్ కొన్ని ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ అథెంటిక్. దాన్ని రికగ్నైజ్ చేయరు ఎవరు కూడా. అది ఒలింపిక్ కమిటీ అసైన్ చేసిన వాళ్ళేమో నువ్వు డ్రగ్ వాడావని చెప్పావు అనుకో, వీరెవడో ప్రైవేట్ వాడి దగ్గరికి అతను వాడలేదని చెప్తే దానికి వెలిడిటీ అనేది ఉండదు. ఈ అథరైజ్డ్ ఏజెన్సీస్ మాత్రమే ఈ టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. లీగల్ వెలిడిటీ అనేది ఉండదు. మరి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది కొన్ని ల్యాబొరేటరీస్ మాత్రమే, జెన్యూన్ ల్యాబొరేటరీస్ పర్ఫెక్ట్ గా చేస్తాయి అనుకున్న వాటికి మాత్రమే టెస్టింగ్ అనుమతిస్తుంది, లేకపోతే ఇవ్వరు. ఈ టెస్టింగ్ కూడా చాలా చాలా పకడ్బందీగా ఉంటుంది. టెస్టింగ్ అనాలిసిస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది నేను చెప్పాను, నిన్నే చెప్పినట్టున్నాను నేను మీకు. 50 మీటర్ల స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాటర్ లో 1 స్పూన్ షుగర్ కలిపితే ఖచ్చితంగా కొద్దిసేపు ఆగిన తర్వాత ఆ శాంపుల్ వాటర్ తీసుకొని టెస్ట్ చేసి అందులో షుగర్ కలిపినట్టుగా చెప్పేస్తా. అంత సెన్సిటివ్ గా ఉంటాయి అన్నమాట టెస్ట్. తర్వాత కొన్ని వీటి కంట్రోలింగ్ అథారిటీస్ ఎవరు అంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, నాడా అంటారు దీన్ని. మనకి నేషనల్ లెవెల్లో యాంటీ డోపింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఇది ఈ 1890లో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది యాక్ట్ ఆఫ్ 1890 నవంబర్ 2005 ఇది రిజిస్టర్ చేయబడింది ఇండియాలో. ఎందుకంటే ఇది డోప్ ఫ్రీ స్పోర్ట్స్ అనేవి ఇండియాలో ఉండాలి. డోప్ అనేది ఎంకరేజ్ చేయకుండా అందరూ కూడా డోపింగ్ లేకుండా స్పోర్ట్స్ లో పాల్గొనే విధంగా చేసేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో ఇది స్థాపించబడింది. ఇంటర్నేషనల్ వరల్డ్ అథ్లెటిక్ డోపింగ్ ఏజెన్సీ అనేది, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది ప్రపంచంలో ఉంది. దానికి అనుసంధానంగా ఉంటూ వాళ్ళు చెప్పినట్టుగా రూల్స్ ని ఫాలో అవుతూ మళ్ళీ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కంట్రోల్ చేస్తూ స్పోర్ట్స్ మెన్ అందరినీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి డోపింగ్ వాడకూడదు అని చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఈ డోపింగ్ జోలికి వెళ్లకుండా డోపింగ్ ఫ్రీ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం మాత్రమే ఈ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ యొక్క ఉద్దేశం. మరి ఈ ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటంటే
ఒక కోడ్ అనేది తయారు చేసి, యాంటీ డోపింగ్ కోడ్ అనేది తయారు చేసి, స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ అందరి యొక్క అనుమతితోటి దీనిని పాటించేటట్టుగా చేయడం ఒకటి. డోప్ టెస్టింగ్ ప్రోగ్రామ్స్ చక్కగా ఇవి కోఆర్డినేట్ చేస్తూ అందులో ఉన్నటువంటి వాళ్ళందరితోటి కలిసికట్టుగా వెళుతూ ఈ డోప్ టెస్టింగ్ ని ప్రోగ్రామ్ ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్స్ ని సమర్థవంతంగా నిర్వహించడం ఒకటి. తర్వాత యాంటీ డోపింగ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేస్తూ ఈ యాంటీ డోపింగ్ ని ఇంకా దాని మీద సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడానికి రీసెర్చ్ ను కూడా ఇది ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేస్తూ సాధ్యమైనంత వరకు అథ్లీట్స్ డోపింగ్ లో ప్రవేశించకుండా, డోపింగ్ అనేది వాడకుండా, డోపింగ్ అనే టెక్నిక్స్ అనేది వెళ్లకుండా డోపింగ్ ఫ్రీ స్పోర్ట్స్ యాక్టివిటీ ఆర్గనైజ్ చేయడం అనేది ఈ నాడా యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాగే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంది మనకి. ఇది ప్రపంచం మొత్తం మీద ఈ నేషనల్ దేశాలు, అన్ని దేశాల యొక్క ఈ నాడాస్, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీస్ అన్ని కలిసి ఈ వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీగా ఫామ్ అవుతాయి. ఇది ప్రపంచంలో దిస్ ఇస్ ద సుప్రీం అథారిటీ. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇనిషియేటివ్ తోటి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలోనే ఒక భాగంగా ఉంటూ ఇది పనిచేస్తూ ఉంటుంది. దీన్ని 1999 సంవత్సరంలో ఇక్కడ స్విట్జర్లాండ్ లో స్థాపించారు.